డిజిటల్ మీడియా యుగంలో నెగిటివ్ పబ్లిసిటీ అనేది ఒక వరంగా మారుతుంది. ఒకరిని విమర్శిస్తూ చేసే రచ్చ పరోక్షంగా వారికే లాభం చేకూరుస్తుందా అంటే బుల్లితెర నటి యాంకర్ విష్ణుప్రియ భీమినేని విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. అశ్లీలత పేరిట ఆమెపై నమోదైన కేసు ఆమె సబ్స్క్రిప్షన్ల ఆదాయాన్ని ఊహించని రేంజ్ తీసుకెళ్లింది. విష్ణుప్రియ తన పర్సనల్ ప్లాట్ఫామ్లో పెట్టే కంటెంట్ కోసం వసూలు చేసే సబ్స్క్రిప్షన్ ఫీజు సుమారు 380 రూపాయలు. ఆమెపై విజయవాడ ఏఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేయకముందు సబ్స్క్రైబర్ల సంఖ్య కేవలం 1892. అంటే అప్పట్లో ఆమె నెలవారీ ఆదాయం సుమారు 7,18,000. ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు గురించి చర్చ మొదలైందో విష్ణుప్రియ కంటెంట్ చూసేవారి సంఖ్య అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య 4,900కి చేరింది. అంటే ప్రస్తుతం ఆదాయం అక్షరాల 19 లక్షలు. కేవలం ఒక్క వివాదం వల్ల ఆమె ఆదాయం ఏకంగా 11 లక్షలకు పైగా పెరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నైతికతను కాపాడాలని ఏఎస్ఎఫ్ నాయకులు కేసు పెట్టారు, కానీ డిజిటల్ ప్రపంచంలో కంటెంట్ను ఎంతగా అడ్డుకోవాలని చూస్తే దాన్ని చూడాలనే క్యూరియాసిటీ జనాభాలో అంతగా పెరుగుతుంది. విష్ణుప్రియ విషయంలోనూ ఇదే జరిగింది. మీడియాలో జరిగిన హడావుడి ఆమెకు ఫ్రీ పబ్లిసిటీలా మారి కొత్త కస్టమర్లను తెచ్చిపెట్టింది. సో ఈ మొత్తం ఉదంతంలో ఆర్థికంగా విష్ణుప్రియ గట్టిగా లాభపడ్డారు. పబ్లిసిటీ కోసం లక్షలు ఖర్చు చేసిన రాని రీచ్ ఈ ఒక్క కేసు వల్ల ఆమెకు దక్కింది.